అడగగానే అమ్మ అన్నం పెడుతుందో లేదో తెలియదు కానీ ఆకలి వేస్తే మాత్రం నా చూపు ఆహారం వైపు వెళ్తుంది. అలా ఈ నా ప్రయాణంలో మన ప్రాంతీయ వంటకాన్ని రుచి చూడాలనిపించింది. అందుకోసం నేను అరకు వచ్చా. హాయ్, వెల్కమ్ టు తిందాం. నా పేరు రాజ్ కుమార్ గుడ్డెపల్లి. యాక్చువల్లీ ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, కర్రలు కొట్టే అతను. ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అసలు ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని. బాబాయ్ హాయ్. బాబాయ్ హాయ్. ఇక్కడ పరిస్థితులతో ఎలా ఉంటుంది బాబాయ్ అసలు? నాకు ఇక్కడ బాగుంది అనేసి ఓకే, మేము ఇక్కడ పల్లెటూరులో బాగుంటుంది. ఓకే. అసలు సిటీలో ఎందుకు ఉంటారు? సిటీలో అయితే అన్ని ఉంటాయి, అన్ని ఏర్పాట్లు ఉంటాయి కదా. నీళ్ళు వేడి మాకు పడదు, ఓన్లీ చల్లదనమే ఉండాలి. ఉండాలి. ఓకే మాకు ఓకే. మరి ఇక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ సిచ్యువేషన్స్ అలాంటివి వస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడే అంతా వస్తారు, ఓకే బాగా చూస్తారు. ఓకే. మెడికల్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తారా బాబాయ్? చేస్తారు. చేస్తుంటారా? ఎప్పుడు 1 month కి 1.5 month కి ఒకసారి కండక్ట్ చేస్తారు కదా? అంతా చేస్తారు. ఓకే. ఇక్కడ గవర్నమెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే ఓకే. బాబాయ్ మేము ఇక్కడ రుచులు తినాలనుకుంటున్నాం, మాకు ఎవరైనా పరిచయం చేస్తారా? చేస్తారా? ఓకే సరే బాబాయ్, అయితే ఒకసారి పరిచయం చేయండి. ఓకే. తమ్ముడు తమ్ముడు అన్న చెప్పండి అన్న. బాగున్నారు తమ్ముడు? బాగున్నామన్నా. యాక్చువల్లీ నా పేరు రాజ్ కుమార్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. స్వదేశీ ఫుడ్ విదేశీ ఫుడ్ అని ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం. అంటే నూడిల్స్, పాస్తా, చాలా చాలా బిర్యానీస్ అవి ఇవి ఉన్నాం కదా. సో నేను ఏంటంటే విదేశీ స్వదేశీ అని ఒక కంపారిజన్ తెద్దాం అనుకున్నా. అంటే ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ వేరే కల్చర్ ఉంటది కదా, సో అక్కడ ఫుడ్ కి కంపారిజన్ తెద్దాం అనుకున్నాం. అసలు ఇక్కడ ఏ ఫుడ్ ఉంటుంది తమ్ముడు? అంబలి, రాగి జావా, తోప, ఇంకా గంజన్నం. ఓకే, ఇవన్నీ స్వదేశీ ఫుడ్. ఓకే. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారంట కదా. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ తో చేస్తారంట కదా. అయితే ఈ రోజు నేను ఫుడ్ ప్రిపేర్ చేసి మాకు చూపిస్తారా మొత్తం? ఇప్పుడైతే అవ్వదన్న, రేపటికి మార్నింగ్ ఒక 10-11 టైంకి రండి. 10-11 టైంగా? సరే, ఖచ్చితంగా చేసి పెడతారుగా? ఖచ్చితంగా చేసి. ఓకే, మొత్తం అరేంజ్ చేయండి తమ్ముడు, నేను రేపు వస్తా. ఓకే తమ్ముడు, థ్యాంక్స్ తమ్ముడు. పక్కా చేయండి, మర్చిపోవద్దు. మంచిగా అరేంజ్ చేయండి, నేను వస్తాను. ఓకే. అబ్బాయి ఏం చేస్తున్నారు? ఇది కొడుతున్నాం. అది ఎందుకోసం, దేనికోసం? ఇది అంబలి కోసం. అంబలి కోసమా? అసలు ప్రాసెస్ ఏంటి బాబాయ్? ప్రాసెస్ అంటే ఇది కొట్టేసి మిల్లు తీసుకెళ్లేసి ఓకే అంబలి చేయాలి. ఓకే, పిండిలు చేసి అంబలి తయారు చేస్తారు. చూడండి గాయ్స్, మీకోసమే ఇన్ఫర్మేషన్ అంతా చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నా, మీకు తెలియని ఇన్ఫర్మేషన్. అన్నా బాగున్నారా? బాగున్నా. ఓకే. ఏంటన్నా అసలు ఇవి ఎదురుతోనే మనం ఫ్లవర్ తయారు చేస్తున్నాం. ఓకే, ఎదురుతో. అవునన్నా. ఓకే ఓకే. ఈ బాణం? బాణం ఎదురుతోనే అన్న. ఎదురుతోనే. ఓకే ఓకే ఓకే. చాలా బాగున్నాయి అన్న, నిజంగా న్యాచురల్ ఫ్లవర్స్ లా ఉన్నాయి, నిజంగా చెప్తున్నా. సో ఒకటి పట్టుకెళ్ళొచ్చా అన్న? పట్టుకెళ్ళొచ్చా? అండ్ మీ టాలెంట్ కూడా చాలా బాగుందన్న, నిజంగా చాలా చాలా న్యాచురల్ గా ఉంది. ఇది అయితే మాత్రం నేను పట్టుకొని వెళ్తాను ఒకటి. పట్టుకెళ్ళొచ్చా? ఓకే, పట్టుకెళ్తున్నా అన్న. అయితే గాయస్ చూడండి గాయస్, అడిగిన వెంటనే మనకి ఇది ఇచ్చేసారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రేట్ ఎంతో, కాస్ట్ ఎంతో కూడా కాదు, అడగలేదు, తీసుకెళ్ళిపోండి అన్న అన్నారు. సో అతనికి నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. నా టీంని నేను పంపించి ఈ కాస్ట్ ఎంతో కట్టుకోవాలనుకుంటున్నా. వీటికి 5 రెట్లు ఇవ్వాలనుకుంటున్నా. చూద్దాం అతని మొక్కలో ఆనందం ఎలా ఉంటుందో. లెట్స్ గో.
బాబాయ్ బాబాయ్ నువ్వు అడిగిన వెంటనే నాకు ఇది ఇచ్చావు కదా, మీరు అడిగారు కాబట్టి ఇచ్చావు కదా, అది నాకు చాలా నచ్చింది. ఓకే బాబాయ్. దానికి నేను టీంతో కనుక్కున్నా. సో దీనికి నేను ఒక 5 రెట్లు నీకు ఇద్దాం అనుకుంటున్నా. వద్దులే, మీకు ఇచ్చాను కదా బాబాయ్. ఇగో తీసుకో బాబాయ్. మీకు ఇచ్చాను కదా బాబాయ్, వద్దులే. పర్లేదు తీసుకో బాబాయ్. ఓకే బాబాయ్, థ్యాంక్స్. ఓకే బాబాయ్. ప్రతి ఒక్కరి జీవితంలో స్వదేశీ ఫుడ్ తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న కాలం, ఇప్పుడున్న బిజీ టైంలో ఎవరికి తినడానికి టైం సరిపోవట్లేదు. సో ఆ యొక్క స్వదేశీ ఫుడ్ని మీకోసం నేను చూపించడానికి వచ్చాను. హాయ్ బ్రో. అసలు ఏం రెడీ చేశారు తమ్ముడు మా కోసం? మేము రెడీ చేసింది తోప, అంబలి, రాగన్నము, ఓకే, ఇంకా సాంబారు. ఓకే. ఎప్పుడు నేను విదేశీ ఫుడ్ తిని అలవాటు అయిపోయింది. స్వదేశీ మన ట్రైబల్ కంట్రీ ఫుడ్ తినాలనుకున్నా. నిజంగా చాలా ఆకలేస్తుంది. వేసేయండి ఫస్ట్ బ్రో. ఒకసారి ట్రై చేద్దామా? అసలు స్వదేశీ ఫుడ్ అదే మన ట్రైబల్ ఫుడ్ ఒకసారి ట్రై చేద్దాం. తోప నేను తిన్నా చాలా దగ్గరలా, అది కొంచెం డిఫరెంట్ ఉంది. ఒకసారి ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. గాయస్ ఎప్పుడు నేను సెలబ్రిటీస్ తో ఫుడ్ లాస్ చేసేవాళ్ళం, కొత్తగా ట్రైబల్ పీపుల్స్ చేస్తున్నా. సో చూద్దాం. ఎంత మంచిది అది, హెల్త్ కు చాలా మంచిది. అసలు ఏంటి అంటే ఈ ఫుడ్ వల్ల ఏం ఉపయోగం ఏంటి అసలు? మనకి లోపల ఉన్న జీవక్రియలు అంటూ ఉంటాయి కదా, అలాంటివి జబ్బులు కూడా కొన్ని రాకుండా ఉంటాయి. అంటే ఇవి మనం తీసుకునే వల్ల మంచి ఆహారం అంటే మనకి ఇంకా మనకు బలం కూడా బాగా వస్తుంది. ఈ ఫుడ్ వల్ల బలం ఎక్కువ వస్తుంది. ఈ రైస్ ఎందుకు ఇలా ఉంది అసలు? అంటే మేము జనరల్ గా చూసే రైస్ కాకుండా ఇది చాలా మెత్తగా ఉంది కదా, నోక టైప్ లో ఉంది. ఎందుకు ఇది మనకి ఇప్పుడు తీసుకుంటే మనకి చాలా లోన చాలా బాగుంటది తీసుకోవడానికి. చిన్న పిల్లలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ పాలు లేకపోతే పాలు దానికి ఉపయోగిస్తుంది. అంటే ఇది ఎక్కువ మేము ఈ ప్రాంతంలో ఎక్కువ మేము తింటుంటాం. చాలా చాలా బాగుంది తమ్ముడు, నేనేం చెప్తున్నా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దీంతో పాటు అంబలా మిక్స్ చేసినట్టున్నాం. ఒకసారి అంబలు కూడా ట్రై చేద్దాం మనం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంబలు కూడా ట్రై చేద్దాం. అంబలు కావాలన్నా అంబలు చూస్తే చాలా బాగుంది గాయస్. చాలా ఏంటి దీనివల్ల లాభం ఏంటి అసలు? దీనివల్ల మనకి బాగాలేనప్పుడు జ్వరాలు లాంటివి వచ్చినా కూడా సరే, మనకి రక్తము సరిపోయినంత ఉన్నా కూడా అంటే రక్తం గడ్డ కట్టకుండా హెల్త్ ఇష్యూస్ హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. దీనివల్ల మనకి కొన్ని వచ్చే రోగాలు కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. యాక్చువల్లీ నేను చాలా డబ్బులు పే చేసి చాలా చాలా ఫుడ్ లాస్ చేసాను. కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. నేను చెప్తున్నా, ట్రైబల్ ఫుడ్ అని ఎవరో హేళనగా చూడవద్దు. ఈ ఫుడ్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే విదేశీయులు మనకు చెప్తున్నారు ఈ ఫుడ్ గురించి. సో చెప్తే నేర్చుకుంటున్నాం. అంత స్థితికి మన ఇండియా ఇప్పుడు వెళ్ళింది. సో ప్లీజ్ ఎంకరేజ్ ట్రైబల్ పీపుల్స్ అండ్ ట్రైబల్ ఫుడ్ ఆల్సో. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మిలెట్ ఫుడ్స్, మిలెట్ హోటల్స్ అంటూ చాలా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సో అది ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. ఫాస్ట్ కల్చర్ నుంచి మళ్ళీ మన కల్చర్లోకి రావాలని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం అంబలి. సరే, టేస్ట్ చేద్దాం. చిన్నపిల్లలు బాగా పడతారు. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. చాలా బలం కూడా బాగా. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చాలా నీరసంగా ఉన్నా సరే బాగా. ఇది ఏంతో తయారు చేస్తుంది? ఇది రాగి పిండి. ఓకే, చాలా బాగుంది అప్పుడు. చాలా ఎక్సలెంట్ ఉంది. మీరు అయిపోయింటే మాకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్
మళ్ళీ వస్తాం, వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాం, ఇంకా మంచి ఎక్స్పోర్ట్ చేద్దాం. సో మీరు అడిగినందుకు, సో మీరు చేసినందుకు మీకంటూ నా నుంచి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, ఏదో సర్ప్రైజ్. సో నా నుంచి ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నా. నిజానికి ఆ ప్రకృతి అందాలు చూసేటప్పుడు నా మనసు ఎంతో ఆనందంతో నిండింది. బ్రో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఈ పిజ్జాలు బర్గర్లు తిని తిని బోర్ కొట్టేసింది. చాలా డిసప్పాయింట్ అయ్యా. ఒక మంచి ఫుడ్ తినాలనుకున్నా, ఇక్కడ వచ్చి తిన్నా. సో మీకు కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఉండాలనుకున్నా. ఇంకా వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చే టైం అయ్యింది. నెలకు సరిపడే గ్రాసరీస్ అనమాట. సో మీరు మీ ఫ్యామిలీకి నెలకు సరిపడే గ్రాసరీస్. ఒక మంచి స్వదేశీ ఫుడ్ తినాలన్న నా కోరిక ఈ రోజుతో తీరిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్, సమాజంలో ఎటువంటి మార్పు వచ్చినా వీళ్ళ యొక్క పద్ధతుల్లో కానీ, అలవాటుల్లో కానీ, సాంప్రదాయాల్లో కానీ ఎటువంటి మార్పు రాకపోవడానికి గల కారణం వీళ్ళు ఉన్న ప్రాంతాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవడం, వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం. ఒకప్పుడు మన స్వదేశీ ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. మనం తిన్న ప్రతి ఆహార పదార్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ మనం తిన్న ప్రతి ఆహార పదార్థం పోషకాలని స్వదేశీయులు మనకు చెప్తుంటే తిరిగి మనం మొగ్గు చూపేవాళ్ళం. కానీ అప్పుడెప్పుడో మొదలుపెట్టిన మెక్డానల్డ్స్, డామినోస్ వంటి విదేశీ ఫుడ్ కంపెనీస్తో పాటు మిలెట్ ఫుడ్స్, మిలెట్ హోటల్స్ అంటూ అక్కడక్కడ ప్రారంభం అవడం మొదలయ్యాయి. నిజంగా మన దేశ గొప్పతనం గురించి చెప్పడం మొదలు పెడితే మన దేశ ఆహారపు అలవాట్లు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ముందుగా చెప్పాలి. అంటే ఎప్పుడు ఈ విదేశీ ఫుడ్ ఉంటదిగా, ఈ పిజ్జా బర్గర్లు తిని తిని బోర్ కొట్టేసిందిరా. ఒక మంచి స్వదేశీ ఫుడ్ తినాలనుకుంటున్నా. ఒకసారి నేను స్వదేశీ ఫుడ్ తినడానికి వెళ్దాం అనుకుంటా. దానికోసం చాలా ప్రయాణించాలి, చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళి నేను స్వదేశీ ఫుడ్ మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్పీరియన్స్ చేసి వస్తా. ఈలోపు మీరు థర్డ్ ఎపిసోడ్ వర్క్షాప్ చూసుకోండి. ఎందుకంటే థర్డ్ ఎపిసోడ్ కూడా రెడీ అవ్వాలిగా. ఈలోపు మన టీం వర్క్షాప్ చూసుకుంటే నేను స్వదేశీ ఫుడ్ తినేస్తాను. ఓకేనా? సరే అయితే నేను వెళ్తా. మరి ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. నేను ఎప్పుడో చెప్పా, ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. See you on episode 3.